SVTV5 న్యూస్ ఛానల్. వెంకటాపురం నుండి వచ్చిన సి అభిషేక్ రావు మరియు డి సందీప్ అనే ఇద్దరు యువకులు ఫిబ్రవరి 27న రాత్రి 11:30 నుండి 12 గంటల మధ్య సన్ మైఖేల్ స్కూల్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హోండా యాక్టివా బైక్ నెంబర్ TS10FB350ను ఢీ కొట్టిన మారుతి బ్రెజా నెంబర్ TS15ES559. ఈ ఘటనలో సి అభిషేక్ రావు చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆసుపత్రిలో మృతి చెందారు. కాగా డి సందీప్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ ఘటనపై స్పందించిన 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబం పక్కనే నిలిచి అంత్యక్రియలు ముగించే వరకు వారితో పాటే ఉన్నారు. ఆమె బాధిత కుటుంబ సభ్యులకు పూర్తి మద్దతు అందిస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది మిత్రులు కుటుంబ సభ్యులతో కూడిన ర్యాలీ మేళ తాళాలతో అడుగడుగున బాణా సంచాలు కాలుస్తూ అభిలాష్ని శ్మశాన వాటిక వరకు తీసుకెళ్లడం జరిగింది. భార్య మరియు కుటుంబ సభ్యులు మరియు మిత్రులు మృతిపై తీవ్రంగా దుఃఖిస్తూ దుర్ఘటనకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఫర్ అభిషేక్ రావు అంటూ న్యాయం కోసం పోరాటం చేశారు. శాంతి శ్రీనివాస్ రెడ్డి పోలీసు శాఖకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనతో వెంకటాపురం యూత్లో భావోద్వేగం అలుముకుంది. 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబానికి న్యాయం సాధించడానికి తమ వెంట పడుతూ అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.